తైక్వాండో క్రీడాకారులకు వరమని వికారాబాద్ జిల్లా కోట్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాండూరు పట్టణం కంజపూర్ సమీపంలో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్లో తైక్వాండో శిక్షణ తరగతులను వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి మాస్టర్ మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడలో ఫిట్నెస్ తో పాటు మానసిక బలం కూడా అవసరమని, చాలా మంది క్రీడాకారులు తైక్వాండోను శిక్షణగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. తైక్వాండో వల్ల శరీరంలో వేగం, చురుకుదనం, బ్యాలెన్స్ పెరుగుతాయని అన్నారు. రిఫ్లెక్స్లు మెరుగై ప్రత్యర్థి కదలికలను త్వరగా అంచనా వేయవచ్చని తెలిపారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని, గాయాలను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుందని అన్నారు. ప్రతి క్రీడాకారుడు తైక్వాండోను తమ శిక్షణలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు చదువుతో పాటు తైక్వాండోను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ నరసింహ, పీఈటీ అక్లా కోచ్లు కుశల్, ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయ బృందం ఉన్నారు. మన కాంజాపురం గేటు దగ్గర తెలంగాణ ప్రభుత్వం చే నిర్మించబడ్డ గర్ల్స్ హాస్టల్ గంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న పాఠశాలలో తైక్వాండో శిక్షణ శిబిరంకు హాజరైనటువంటి మా మిత్రుడు మనోహర్ గారికి, మా పాత్రికేయ మిత్రుడు నరసింహ గారికి, మా పీటీ టీచర్ అఖిల గారికి, మరియు ప్రిన్సిపల్ మేడం ప్రవీణ గారు, మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనకు ఇక్కడ మన మనోహర్ అన్న గారికి ఇక్కడ అవకాశం ప్రభుత్వం ద్వారా కానీ, ఇక్కడ ప్రిన్సిపల్ ద్వారా కానీ ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. అది మీ అందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మనకి ఈరోజు మనం చదువులు నేర్పే పంతులు చాలామంది ఉన్నారు, కానీ క్రమశిక్షణ, ఒక ఆరోగ్యంగా ఉండడం ఎలా, మనము ఇతరులు మన పైకి దాడికి వస్తే ఎలా మనం మెదులుకోవాలనే శిక్షణ శిబిరము మీకు ఒక ప్రేడ్ అంటే ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ మీకు శిక్షణ కార్యక్రమం చేపట్టడం మనోహర్ అన్న గారు చాలా సంతోషము. మనకు దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఏమిటంటే మనము ఆరోగ్యంగా ఉంటాం, మనం ఫుడ్ కూడా హాస్టల్లో ఎక్కువ తినడం జరుగుతుంది, మనం ఎడ్యుకేషన్ కూడా మనం టైం ప్రకారం మేల్కోవడం జరుగుతుంది. మన దగ్గర కూడా శత్రువులు కానీ, మనకు ఇంకా ఎవరైనా కానీ మన మీదకి ఏమన్నా రావాలంటే కూడా మనం కరాటే నేర్వడం వల్ల మన దగ్గరికి రావడం భయం పడతారు. ఆమె కరాటే నేర్చింది పోయి దగ్గరికి పోవద్దు అనేది ఒకటి వాళ్ళ దగ్గర భయం ఉంటుంది. మనకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళకంటే, లేదు ఆ పాప కరాటే నేర్చిన వాళ్ళ దగ్గరికి పోవద్దు అనేది ఇది అందరికీ తెలుస్తుంది. తెలిసే వరకు మన దగ్గరికి ఎవరు, అది కూడా ఒక రక్షణ మనకు. ఈ మనోరంజన ఆధ్వర్యంలో తాండూరులో కానీ, కాన్స్టిట్యూన్సీ లెవెల్ కానీ, జిల్లా లెవెల్ కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, మన నేషనల్ లెవెల్లో కూడా చాలా మనకు పథకాలు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనను గుర్తించి మీకు ఇక్కడ మంచి శిక్షణ ఇవ్వడానికి మనకు నియమించుకున్నాము. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒక ప్రేడ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇట చేసినామనుకో మనం హెల్త్గా ఉంటాం. మనం ఇంటి దగ్గర కూడా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకు ప్రిఫరెన్స్ ఇస్తారు, మర్యాద ఇస్తారు. మీరు ఎట్లా ఆరోగ్యంగా ఉన్నారని మనం చూసి ఇంకో నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు దీనికి టైం ఇచ్చి తప్పకుండా నేర్చుకోగలరని నేను తెలియజేస్తున్నాను. మరి ఇంకో విషయం ఏంటంటే, మనకు చదువు ఎంతో ముఖ్యమో ఈ రోజుల్లో, ఇప్పుడు ఈ కరాటే కూడా అంత ముఖ్యం. మీకు అందరికీ ఇక్కడ పెద్ద పిల్లలతో వాళ్ళకి తెలుస్తుంది, చిన్న పాపలకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను, మీలాగా ఇంకో రోగాన పడతారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకు రోగాలు కూడా దూరం ఉంటాయి. ఏ జబ్బు రాదు, ఏ జలుబు రాదు, అనారోగ్యం పాలు కాము. మనం చేసిన ఒక హాఫ్ అన్ అవర్ అనేది జీవితాంతం లైఫ్ని ఇస్తుంది. ఇది కరాటే అనేది ఆరోగ్యంగా ఉంటాం. మనకు అవతల వ్యక్తికి ఏదో రోగం వచ్చినా ఏమొచ్చినా మనం నడవలేకపోతాడు, ఒక బాత్రూమ్ కూడా ఇవ్వలేకపోతాడు. కాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, హార్ట్ ప్రాబ్లం, ఇవన్నీ కరాటే ద్వారా మొత్తం సంసిపోతాయి. కాబట్టి మీరు కంపల్సరీ ఈ కరాటే శిక్షణ అన్నతోటి నేర్చుకొని, దీన్ని కరాటే నేర్చిన తర్వాత మనం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయిలో అయితే మనకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. దీంట్లో ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశం కూడా ఇస్తుంది. ఇప్పుడు పీటీ మేడం, అఖిల మేడం ఎట్లొచ్చిందంటే చదువుతో పాటు గేమ్స్, ఇతరత్ర బాగా దృఢంగా ఉన్న అంటే ఆరోగ్యంగా ఉన్నది ఆమె కూడా మీకు నేర్పే స్థాయిలో ఉంది. మీరు కూడా మనకు పీటీ సార్ కూడా కావచ్చు. మనం ఏదనుకుంటే అయితే మనం ప్రభుత్వము ఒక బ్యాంకులో ఉద్యోగం వస్తుంది, మన సర్టిఫికేట్ ఇచ్చినాక కరాటే మాస్టరు ఈమె స్థాయి రాష్ట్ర స్థాయిలో ఉన్నది, జిల్లా స్థాయిలో ఉన్నది, నేషనల్ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కూడా పోవచ్చు. మనం బాక్సింగ్ చూస్తాం కదా, ఇది కూడా అంతే. కాబట్టి మీరు అందరూ కంపల్సరీ నేర్చుకోవాలని నేను తెలియజేస్తున్నాను. మీకు ఎటువంటి ఏమైనా అవసరాలు ఉన్నా కూడా మనోరన్న ద్వారా కానీ, మన నరసింహన్న కానీ, పీటీ మేడం కానీ ఎవరన్నా చెప్తే నా చిన్న సహాయ సహకారాలు కూడా తప్పకుండా అందిస్తానని తెలియజేస్తున్నాను.
నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నాను అనుకుంటున్నారు మీరు? నేను ఒక 45 నేను 57 సంవత్సరాలు ఉన్నాను. ఎందుకంటే మా మనవరాన్ని అప్పుడప్పుడు చూస్తుంటా. నేను కూడా పొద్దున్న ఎక్సర్సైజ్ చేస్తాను. పొద్దున్న లేచిన తర్వాత ఒక 10 నిమిషాలే చేస్తాను, ఎక్కువ చేయను. వంగడము, లేవడము, యోగా మాదిరిగా. అట్లా మీరు కూడా పొద్దున్న ఎవరు చెప్పకంటే ముందు నష్టం లేచి ఎప్పుడైనా చేసుకోవచ్చు. తక్కువ ముక్కలం వేసుకోవడం కానీ, వంగడం కానీ, ఇట్లా వెనుక సైడ్ అనడం కానీ, తలకాయ దింపడం కానీ, ఒక్క కాలుపైన ఇటువంటి అన్నీ చేయాలని తెలియజేస్తున్నాను. మీకు ఈ అవకాశానికి స్కూల్ ఇచ్చినందుకు, నాకు కూడా ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మనోరన్నకు ధన్యవాదాలు చెప్తూ, రాష్ట్ర ప్రభుత్వ మన ఎమ్మెల్యే గారు కూడా మీకు ఎటువంటి సహకారాలు అయినా కూడా నేను అందిస్తానని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే ద్వారా కూడా మీరు అందరూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలు మనోరన్న గారికి ధన్యవాదాలు. మళ్ళీ స్కూల్ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.